ఆదికాండం 3వ అధ్యాయం. ఈరోజు మనం చూసినట్లయితే అపవాది అవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. అసలు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే తన ఇచ్చిన అవకాశం. ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. గత వారం ప్రేయర్ ముగించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా చెల్లి ఇక్కడ జున్నూరు గ్రామంలో ఉంటుంది. తన విషయమే గర్భఫలం లేదు. 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎంతో వేదన, ఎన్నోసార్లు కృంగిపోయేది. ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, నాకు పిల్లలు లేరని. పిల్లలు లేని తనకే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. ఎందుకంటే ఎవరంటారు అత్త మాంగార్లు గొడ్రాలు అనో లేకపోతే అలాంటి దానవనో పిల్లలను కలలేదని అంటారు. వాళ్ళకి మనముడిని ఇవ్వనందుకే వాళ్ళు అంత బాధపడితే నేను తల్లిని అనిపించుకోవట్లేదని చెప్పి తనకెంత బాధ ఉంటుంది. ఒక స్త్రీ మనసు స్త్రీకే అర్థమవుతుంది. అలాంటిది ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్లు వాళ్ళ ఇంట్లోకి వచ్చేటప్పటికి అవి ఎలా ఉంటాయంటే వాళ్ళకే వ్యతిరేకంగా ఉంటాయి. సంవత్సరం నుంచి మినిమం నేను మారినప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈ రోజు కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను. గత వారం ఇంటికి వెళ్ళే సమయానికి చెల్లి ఫోన్ చేసి అనియా నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాలో విశ్వాసం తగ్గలేదు. సంవత్సరం నుంచి ప్రతి దినము ప్రతిరోజు ఆమె కోసం ప్రార్థన చేయడం మానలేదు. ఎందుకంటే అన్న ప్రార్థన చేసింది విశ్వాసం కలిగి. అలాగే పట్టుదలతో నా చెల్లికి గర్భఫలము కావాలి అని ప్రార్థన చేశాను. ఇదే సంవత్సరం ప్రార్థన, అదే పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ప్రార్థన స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇదే రోజుకి సంవత్సరం ఎడతెరక ముందే దేవుడు ప్రార్థన ఆలకించాడు.
ఎందుకంటే ఒక విషయం మీద మనం పట్టుదల కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేసుకునే సమయంలో వెళ్ళి నువ్వు ప్రార్థన చేయక్కడ అంటున్నారు. నేను వెళ్ళకపోయినా ప్రార్థనలో అద్భుతం జరగాలి. నాకు గొప్ప కాదు కావలసినది, నీ నామం గొప్ప కావాలి, నీ మాట గొప్ప కావాలి. నా వలన ఏది కూడా జరగకూడదు, జరిగించేదల్లా నీవు కాబట్టి నేను ఎక్కడుండి ప్రార్థన చేసినా, ఎవరికి కనబడినా కనబడకపోయినా నీవు అద్భుతం చెయ్యి అని చెప్పి ప్రార్థన చేయగా గత వారంలో ఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే మనము గొప్ప చేసే విధముగా మన రహస్య ప్రార్థన దేవుడికి కనబడితే చాలు. అది ఏ రీతిగా వచ్చిందన్నది మనకి సమస్య కాదు, మన ప్రార్థనకి జవాబు దొరికిందా లేదా అనేది మనకు కావాలి. అలాగే ఈరోజు మనము కూడా వాక్యం విని వెళ్తున్నామంటే అసలు ఎందుకు చెప్తున్నారు వాక్యం, ఆ వాక్యంలో ఏముంది, ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఎంత బలపడుతున్నాం అనే సందేహం ప్రతి దినము మనకు కావాలి. వాక్యం విని వెళ్ళిపోతున్నామంటే ఆత్మీయంగా మేము బలపడుతున్నాం, కానీ మరి మీరు బలపడుతున్నారు లేదో దేవుడు ఒక రోజు మమ్మల్ని కూడా లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగే రోజు అంటూ ఉంటే నేను చెప్పే సమాధానం మీ విషయంలో గర్వంగా ఉండాలి. మీ ఆత్మలన్నీ బలపడాలి, స్థిరపడాలి, దేవునిలో ఎదగాలి. ఈరోజు కన్ఫ్యూజ్ అయ్యే మాటలతో ఎంతో మంది మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు వాక్యంలో ముందుగానే రాసి పెట్టాడు, అంత్య దినములు ఆయన అపాయకరములు వస్తాయి, మనుషులు మిమ్మల్ని మభ్యపెట్టి మార్చేస్తారు, మనుషులు మిమ్మల్ని లోకం వైపు తీర్చిదిద్దేస్తారు. ఈరోజు మనం చూసినట్లయితే అపవాదికి అవ్వ స్థానం ఇచ్చింది. అసలు అపవాదితో మాట్లాడడానికి అవ్వకి సంబంధమే లేదు, కానీ వెతుకులాడుకుంటూ వచ్చిన అపవాది దగ్గర సంభాషించడం చూస్తున్నాం. ఎందుకు అపవాదితో మాట్లాడాలి, తనకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఈరోజు మన జీవితాల్లో కూడా మనం పిరికివారమై బ్రతుకుతున్నాం. మనం పిరికివారమై ఎందుకు బ్రతుకుతున్నామంటే మనలో ఉన్న అవిశ్వాసం మనల్ని కృంగదీచేస్తుంది. దేవుడు సమస్త ప్రేమను మనకి ఏర్పాటు చేసి, ముందుగానే సిద్ధపాటు చేసి, తన కార్యములన్నీ మనల్ని నెరవేర్చడానికి ముందుగానే ఏర్పాటు చేశారు. ఈరోజు మన అవిశ్వాసం మనల్ని ఎందుకు కృంగదీస్తుందంటే అపవాదికి మనం స్థానం ఇస్తున్నాం. వాక్యం వింటున్నాం, చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మరలా వారం వస్తారు, విని వెళ్ళిపోతాం. రేపటి దినములు నీది కాదని గత వారం మాట్లాడుకున్నాం. మరి ఏ రీతిగా అయితే మీరు వాక్యాన్ని జాగ్రత్త పడకుండా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వాక్యాన్ని జ్ఞానించకపోతే ఏ రీతిగా మనం లేవనెత్తాం ఆత్మీయతలు? దేవుడు సమస్త ప్రేమను ఏర్పరిచి ఆదాము అవ్వకి ఒక వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఆ ఫలమును తినొద్దు, మిగతా ఏ ఫలమునైనా తినండి అని చెప్పి. కానీ ప్రత్యేకముగా ఆ ఫలము ఎలా కనబడుతుందంటే చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈరోజు మనకు కూడా లోకం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. దాని వైపు ఎలా పరిగెడతామంటే చాలా ఇష్టానుసారంగా పరిగెడతాం. మనం మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ ఆ మాటలు ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు పక్క వాళ్ళతో మనం సోది చెప్పుకోవాలి అనుకుంటాం, ఆటోమేటిక్ గా ఆ సమయాన్ని అవి ఆకర్షణీయంగా మారిపోతాయి. ఆ ఆకర్షణీయంగా కనబడుతున్న ఆ పండు వైపు చూస్తూ అపవాది చెప్పుతున్న సంభాషణ అంతా విని అవ్వ చేయరాని తప్పు చేసింది. చేసిన తర్వాత తనకి కళ్ళు తెరవబడ్డాయి. అలాగే నేను తప్పు చేశాను, నా మీద ఒక్కదాని మీద నింద మోపుతారు అని చెప్పి అవ్వకు కూడా పట్టుకెళ్ళిచ్చేసింది. సరే విధముగా దేవుడు తన ప్రేమను అప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కింద వచనాల్లో చూస్తే మనం 11వ వచనం చూద్దాం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవరు ప్రశ్న వేస్తున్నారంటే దేవుడు అక్కడ అడుగుతున్నాడు. ఆదాము, నీవు దిగంబరివని ఎవరు చెప్పారు? నువ్వు చెట్ల చాటును ఎందుకు దాక్కుంటున్నావు? ఎవరు నిన్ను దిగంబరివని నీకు చూపించారు? ఒకవేళ నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆదాము ఏమనాలి? అయ్యా, తప్పైపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి తనకు తానుగా పశ్చాత్తాపడితే పర్వాలేదు. కానీ తను ఏం చేశాడంటే, ఇదిగో ఏర్పరిచిన ఈ స్త్రీ నాకు ఈ రీతిగా పండు పట్టుకొచ్చి ఇచ్చినది, నేను పాపం చేశాను. అలాగే ఈ రోజు మనకి లోకం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. ధర్మ వ్యామోహాలను,
లేకపోతే శరీర ఆలోచనలోనో, బలహీనతల వైపునో, లేకపోతే కృంగదీసే మన ఆత్మీయ స్థితి వలన ఏదో ఒక రీతిగా మన మీద దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ ప్రారంభించినప్పుడు నువ్వు ఊహించాలి, ఇది అపవాది పని. నా యేసయ్య అయితే నాకు తగినంత శ్రమే పెడతానన్నాడు, నాకు తగినంత శ్రమలోనే నాకు దుఃఖం పెడతానన్నాడు తప్ప నేను భరించలేనిది నాకు పెడతానని చెప్పలేదు. కాబట్టి ఇది అపవాది పని. కాబట్టి నేను నా దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్ళి నా దేవునితో మాట్లాడుకుని ఆయన ఏమి చెప్తే అది చెయ్యాలి అని చెప్పి మన ఆలోచన ఉండాలి. తగిన శ్రమ కాకుండా అంతకు మించి నీకు బాధ ఎక్కువగా వస్తున్నప్పుడు అది అపవాది చేశాడని నీవు గమనించుకోవాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాలి. దేవుడంటే నిర్లక్ష్యం వచ్చే కాలంలో రాబోతున్నాయి. దేవుణ్ణి నమ్మేవారిని శిక్షించబోయే రోజులు రాబోతున్నాయి. ఎందుకు? ఆయన శరీరధారి అయి వచ్చి ఈ లోకంలో చనిపోయి మనకు విజయాన్ని ఇవ్వడానికి ఎందుకు ఒక వ్యక్తి రావాలి? ఆయనకి ఏం అవసరం? తన చిన్నప్పటి నుంచి చూస్తే 33.5 సంవత్సరములు జీవించినంత కాలము మనుషులు మార్పు చెందాలి, మనుషులు పాపానికి లోబడకూడదు, మనుషులు ఏ రీతిగా కృంగిపోకూడదు, ఆ పాపంలో మరణించకూడదని తన రక్తాన్ని చిందించడానికి లోకంలోకి వచ్చాడు. అదే రీతిగా అపవాది ఏం చేస్తుందంటే మనుషులను ఏ రీతిగా ప్రేరేపించిందంటే యేసుక్రీస్తును సిలువ వేయించిగా ప్రేరేపించింది. అపవాదికి నచ్చట్లేదు దేవుని శక్తి ప్రబలింపబడడం. మనుషులు మారిపోతున్నారు. ఏ ప్రాంతంలో అడిగిపెట్టినా స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. దేవుడు చెప్పే మాటలకు చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు, కుష్ఠ రోగులు స్వస్థపరచబడుతున్నారు. కాబట్టి ఆ సమయంలో అపవాది పన్నింది ఏంటంటే క్రీస్తుని చంపివేయాలని చెప్పి. అపవాదికి తెలియదు క్రీస్తు చనిపోవడానికి వచ్చాడని. క్రీస్తు ఆ యవ్వన ప్రాయంలో తన రక్తాన్ని చిందించాలి అని చెప్పి మనకు విజయాన్ని ఇవ్వాలని ఆ రక్తాన్ని చిందించాలని తెలియక అపవాది క్రీస్తు మీదే ఏ రీతిగా దాడి చేసిందంటే ఆయన చంపివేయాలని. దేవుని ఆజ్ఞ లేకుండా మన శరీరాన్ని తాకడానికి అపవాదికి హక్కు లేదు. ఎందుకంటే యోబు విషయంలో మనం చూస్తాం, దేవుడు అధికారం ఇస్తేనే అక్కడ అపవాది వెళ్ళి అతని శరీరాన్ని ముట్టుకుంది. అతని శత్రువు ఆయన బలగమైన ఆయన దుక్కటెద్దల్ని, ఒంటెలని, గొర్రెలని, మేకమందల్ని ముట్టుకుంది. దేవుడు ఏ రీతిగా చోటు ఇవ్వకుండా అపవాది మీ కుటుంబంలో చొరబడడానికి వీలు లేదు. వాడు ఏ రీతిగా మన మీద దాడి చేస్తాడని ప్రతి క్షణము కనిపెడుతూ ఉండాలి. ఆదాము మొదటిగా దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే శత్రువు ఏ విధముగానైనా ఆకర్షణీయంగా మిమ్మల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రార్థనకు వెళ్లకుండానో, లేకపోతే ప్రార్థనకు నిర్లక్ష్యం చేసే విధముగానో, ప్రార్థనకు ఏ విధముగా ఆటంకాలు పెట్టాలో, ఆ సమయమున ఏ గలిబిలి పెట్టాలో, ఆ వాక్యము ద్వారా నీవు బలపడుతున్నావు అంటే ముందుగా వాడికి తెలిసిపోతుంది. మనం ఒకసారి మార్కు సువార్త చూద్దాం. ఒకసారి మంజు అధ్యాయం 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. మనం చూసినట్లయితే దేవుని యేసుక్రీస్తు విషయంలో 30 సంవత్సరాల నుంచి అపవాది ఎప్పుడూ శోధించలేదు. మీరు గమనించండి ఆ లేఖనం. అపవాది ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని 30 సంవత్సరాల ముందు ఎప్పుడు కూడా దేవుని శోధించలేదు. ఎప్పుడు శోధిస్తుందో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బాప్తీసము తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత అపవాది శక్తి దేవుని దగ్గరికి వెళ్ళింది. మీరు లేఖనాలు ప్రత్యేకంగా గమనించినట్లయితే ఎందుకు ఆ సమయంలో అపవాది అతని దగ్గరికి వెళ్ళింది, యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్ళి శోధిస్తుంది? మీరు గమనించండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే నీతిమంతులుగా మారి దేవుని వైపు అడుగులు వేస్తూ దేవునిపైనే ప్రార్థనలతో గడుపుతూ దేవుని సన్నిధిలోనే నిలబడాలి, దేవుని ఆలోచనతోనే ఉండాలి, దేవుని క్రియలలోనే సాగాలి, దేవుని ప్రభావం నాలో రెట్టింపు చేసుకోవాలని కలిగి ఉంటారో
అప్పుడు అపవాది మన మీద దాడి చేయడానికి ప్రభావితం చూపుతుంది. ఎందుకంటే నిన్ను ప్రక్కకు త్రోవలో పట్టించడానికి, ఈనాడు ఆదాము అవ్వను కూడా ప్రక్క త్రోవలో పట్టించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నీవు సమస్త తోటలో అన్ని నీకు సిద్ధపరిచి ఉంచాను, ఆ ఫలమును నీవు తినకు అని చెప్పినప్పుడు అపవాది దేని మీద ప్రభావితం చూపిందో మనం గమనించాలి. దేవుడు ఒడ్డుకొచ్చినప్పుడు అపవాది వచ్చి శోధిస్తుంది, అక్కడే దేవదూతలు కూడా పరిచర్య చేస్తున్నాయి. అదే విధముగా ఆదాము అవ్వ విషయంలో దేవుడు ఆ పండును పెట్టాడు. ఆ పండు విషయంలో ఎంతగా అపవాది వారిని శోధిస్తుందో గమనించాలి. కాబట్టి మానవుడైన వాడు నీతిమంతుడిగా ఉండడం అపవాదికి ఇష్టకరం కాదు. 1000 ఏండ్ల పాలనలో అపవాదితో పాటు మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో మనం పడవేసి మనం ఏ రీతిగా అయితే లొంగాలో అదే రీతిగా మన మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సమయాన్ని ఏదో రీతిగా మనల్ని పక్కదో పట్టించాలని చూస్తాడు. ఎందుకంటే దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రక్కదో పట్టించాడు, అలాగే సంసోను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రక్కదో పట్టించాడు. ఇలాగే మనం చూసుకుంటా వెళ్తే చాలా మంది ఉన్నారు. అలాగే కానీ ఒంటరిగా ఉన్న యోసేపు మట్టికి పాపానికి దూరంగా బ్రతికాడు. పోతిఫరు భార్య వచ్చి తన మీద పడిపోయినప్పుడు కూడా తన వస్త్రాన్ని విడిచి బయటకు పరిగెత్తాడు తప్ప ఏ రీతిగా కూడా తన పాపములో పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ రోజు మన పరిస్థితి కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మీరు రక్షణలకు వస్తే శ్రమలు కంపల్సరీ జరుగుతాయి. బాప్తీసం తీసుకున్న వెంటనే మీకు శ్రమలు ప్రారంభించబడతాయి. ఎందుకంటే నా రాజ్యంలో సహించిన వాడే నిలకడగా నిలబడతాడు అన్నాడు. కాబట్టి ఆయన రాజ్యంలో నిలబడేవాడు ఎవరైనా సరే, ఎవరి అయినా సరే, సహోదరైనా సహోదరుడైనా ఎవరైనా నిలబడాలంటే ముందు శ్రమలు ఎదుర్కోవాలి. శ్రమలు ఎదుర్కొన్న తర్వాతే మనం విజయం ఏంటో రుచి చూస్తాం. ఈ లోకంలో 70 ఏళ్ళు బ్రతుకుతున్న మన జీవితానికి ఆ జీవిత రహస్యం తెలుసుకుంటే ఏ రీతిగా కూడా మనం వెనకడుగు వేయం. ఎందుకంటే పైలోకములో పరలోకం ఉంది, కింద లోకములో నరకలోకం ఉంది. మనం చూసినట్లయితే మధ్యగా నిలబడిన మనకి శ్రమ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. దేవుడు పరలోకంలో నరకలోకంలో ఉన్నవన్నీ ఈ భూలోకంలో పెట్టి నిన్ను నన్ను సృజించాడు. నీవు ఈ లోకంలో ఉన్నావంటే నీలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని నీవెప్పుడైతే గమనిస్తావో, ఆ ప్రత్యేకతను నీవెప్పుడైతే తెలుసుకొని ముందుకు అడుగు వేస్తావో, పరిశుద్ధాత్మ కలిగిన శక్తి నీ మీదకి వచ్చి నిన్ను ఎప్పుడు అలా కాపుదల్లో పెడుతుంది. ఏదో ఒక రీతిగా బలహీనత చేయాలి, కృంగదీయాలి, ఏదో ఒక రీతిగా వీడిని పడవేయాలని చెప్పి అపవాది యేసుక్రీస్తు విషయంలోనే దరిచేరింది. అందుకని యేసుక్రీస్తు 40 దినాలు ముగించుకు వచ్చిన తర్వాత అపవాది శోధింపబడడం మనం చూస్తాం. రాళ్ళను రొట్టిగాను కిందకి దూకు, ఇవన్నీ దేవుడు మహిమలు నీకు అప్పచెప్తానని చెప్పి యేసుక్రీస్తు దేవుణ్ణే మాయము చేస్తుంది. అలాంటిది మనము జీవిస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మనం పడిపోతాం వాడికి అన్నీ తెలుసు. కాబట్టి అయితే వాడు తోకతో ఆడిస్తున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వాడి తలకాయని శీఘ్రముగా సిలువలో త్రొక్కివేశాడు. ఎందుకంటే రోమపత్రిక 16:20 రాయబడి ఉంది, సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద పెట్టానని చెప్పి. మనం ఎందుకంటే సాతాను తోకతో ఆడిస్తుంటే నువ్వు ఇంత బెదిరిపోతున్నావు. ఒకవేళ వాడి తలకాయ ఉంటే నువ్వు ఏం చేస్తావు? నీవు ఎప్పుడైనా సరే వాడిని తోకగానే చూడాలి. వాడు తోకగా నీకు ఎప్పుడైతే కనబడతాడో వాడిని నీవు ఈజీగా ఎదుర్కొనగలవు. ఎందుకంటే అభిషేకం ఉన్న నీలో, దైవశక్తి ఉన్న నీలో వాడు ఏ రీతిగా కూడా దాడి చేయడానికి దేవుని ఆజ్ఞ లేకుండా దాడి చేయలేడు. నీ కుటుంబంలో అయినా, నీ పరిస్థితులైనా, నీ బిడ్డల విషయంలోనైనా సరే ఏ విషయంలో కూడా దాడి చేయలేడు. కానీ మనము ఏ రీతిగా పడవేయాలని చెప్పి ఆనాడు ఆదాము అవ్వని పరీక్షించినప్పుడు ఆ పండు వాళ్ళకి వ్యతిరేకంగా కనబడింది. ఈ రోజు మన జీవితాల్లో కూడా కొన్ని వ్యతిరేకతలు కనబడతాయి. ఇది ఎందుకు వచ్చినది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా శ్రమించాలి, ఎలా కష్టపడి దేవుని దగ్గర మొర్ర పెట్టాలి అని చెప్పి మన ఆలోచన ఉండాలి. అందుకని యోబు అంటాడు, నేను దిగంబరిని వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. అలాగే ఈ లోకంలో దేవుడు సమస్తం అన్నిటినీ ఏర్పరిచాడు. కానీ ఏర్పాటు చేసుకోవలసిన నీ విషయం నీ చేతిలో ఉన్నది. ఎక్కడికి వెళ్లాలో నీ చేతిలో ఉన్నది. ఏ ప్రాంతముకు చేరాలో నీ చేతిలో ఉన్నది. నీ కుటుంబాన్ని ఏ విషయంలో ఎక్కడికి నడిపించాలో నీ చేతిలో ఉన్నది. ఎందుకంటే దేవుడు సమస్తమన్నిటిని ఏర్పరిచి నీకు విజయాన్ని కూడా ఇచ్చేసి
ఆయన పరలోకం నుంచి చూస్తున్నాడు, నా కుమార్తె నా కుమారుడు ఎప్పుడు నా వైపు వస్తారా అని. ఈ రోజు మనం అదే రీతిగా బ్రతకాలి. ఎందుకంటే ఆదాము అవ్వ విషయంలో మనం చూస్తున్నాం, చాలా ఆకర్షణీయంగా కనబడుతున్న ఆ పండు ఏం చేస్తుందంటే వారికి ఆ కళ్ళకి ఏ రీతిగా అయితే కనబడుతుందో దాన్ని స్వీకరించాలని. ఈ రోజు పాపము కూడా అలాగే కనబడుతుంది. ఒక స్త్రీ విషయంలో అయినా, ఒక పురుషుని విషయంలో అయినా, లేకపోతే కుటుంబ సమస్యలతోనైనా సరే ఆకర్షణీయంగా ఎందుకు కనబడుతుందంటే ఆ పాపము చేయడానికి నీలో ఉన్నవాడు ప్రేరేపిస్తూనే ఉంటాడు అత్తమాట. ఎందుకంటే నీవు పాపంలో బ్రతుకుతున్న చేపు వాడు శరీరంలో ఏర్పరచుకున్న కొన్ని దుర్గాల ద్వారా వాడు నిన్ను ఏలుబడి చేస్తూనే ఉంటాడు. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం, 12వ అధ్యాయం 43వ వచనం నుంచి 45వ వచనం వరకు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అసలు విశ్రాంతి వెతుకుతూ నీరెరువు చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపుడు ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించినను. మనం గమనించినట్లయితే వదిలిపెట్టిన నీ వాక్యం ద్వారా ఏ రీతిగా అయితే ఇప్పుడు నీ బలహీనతని, శక్తులన్నిటినీ, నీలో పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నిటినీ విడిచిపెట్టి నీవు ఎప్పుడైతే దేవుని వైపు నడుపుతావో, నిన్ను విడిచి వెళ్ళిపోయిన ఆ శక్తి ఎప్పుడైతే నేను దూరం అయిపోతుందో నీ ఒంటరిగా నిలబడి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. అయ్యో నాకు విడుదలైపోయింది, నాకు స్వస్థత అయిపోయింది, నేను దేవునిలో నడిచేస్తున్నాను అనుకుంటే అది వెళ్ళినది మరలా వెతుక్కుంటూ వచ్చి నీవెవరితో మాట్లాడుతున్నావో, ఏ విషయంలో మాట్లాడుతున్నావో, ఎలా నీలో చొరబడాలని చెప్పి ప్రయత్నం చేసి 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 ఏదో ఒక రీతిగా నీ ద్వారా 7 దెయ్యములు నీ శరీరంలోకి తీసుకువస్తుంది. అది తీసుకువచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లో రోగం వస్తుందో తెలియదు. ప్రార్థన చేస్తే అలచట వస్తుంది, మోకాళ్ళ మీద ఉంటే భారం అనిపిస్తుంది, 5 నిమిషాలు చేస్తే గంట చేశాననిపిస్తుంది. ఈ రీతిగా నీ ఆలోచన అంతా ఎలా ఉంటదంటే వాడికి ఆకర్షణీయంగా మారిపోతుంది. ఎందుకంటే నీ స్థితి ఖాళీ అయిన తర్వాత వాక్యముతో నింపబడకుండా ఉన్నది గనుక, ఆ వాక్యమును లేకుండా చేసుకున్నావు గనుక ఖాళీ ఉన్న విశాలత చూసి అపవాది మరి 7 దెయ్యములను తీసుకొచ్చి నీ శరీరంలో ఏర్పాటు చేసుకుని కొన్ని దుర్గాలుగా నీ శరీరంలో ఏర్పడుతుంది. అదే విధముగా మనము మన బలహీనతలను ఎప్పుడైతే కనుగొని దేవుని వైపు ఆకర్షణీయంగా మారుతామో అదే రీతిగా దేవుడు మనములను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకని పరలోకాన్ని, భూలోకాన్ని, నరకలోకాన్ని ఎందుకు సూచిస్తున్నాడంటే ఈ భూలోకంలో నీకేది కావాలో నిర్ణయించుకుని నువ్వే తీసుకో. ఎందుకంటే నీకు నా రక్తము ద్వారా నీకు విజయాన్ని ఇచ్చేసాను గనుక, నా రక్తము ద్వారా నీకు విజయం వచ్చినది గనుక ఏ రీతిగా కూడా అనారోగ్యాలకు బలహీనత పడకు, ఇబ్బందులకు, ఇరుకులకు, అప్పులతో, సమస్యలతో ఏ రీతిగా బలహీనత పడకు. సమస్తమును సృజించిన వాడిని నీ కుటుంబంలో నీకేది కావాలో నేను ఏర్పరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తానంటున్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక ఎప్పుడు కూడా మనము ఆయన ఏ రీతిగా కూడా మనకి వాగ్దానము నెరవేర్చదని మనం అవిశ్వాసంతో ఉండకూడదు. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు. దేవుడు స్వరాన్ని వినాలంటే మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలంటే హిస్సోపుతో కడిగి ఇనుము కంటే తెల్లగా మార్చి శుద్ధీకరించితేనే దేవుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. ఆ స్వరము వినాలంటే మనం ఏ రీతిగా దేవునిలో బలపడాలంటే ఆ రీతిగా బలపడాలి. కాబట్టి ఆదాము అవ్వ చేసిన రీతిగా మనం లోకంలో పడిపోకూడదు, లోకంలో లొంగకూడదు. అపవాది ఎన్నో ఆకర్షణీయంగా ఏదో ఒక రీతిగా బలహీనత తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకూడదు. దేవుని సన్నిధిలో విన్నామా వెళ్ళామా ఎవరికి చెప్పాలి వాక్యం అని హృదయం ఘోషిస్తూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎవరికి ప్రకటిద్దాం, దేవుని వాక్యాన్ని ఎవరికొచ్చి చెప్పి మారుద్దాం. ఎందుకంటే నేను విన్న వాక్యాన్ని ఎవరికి చెప్పలేకపోతున్నానే అని చెప్పి నీలో ఒక బలహీనత ఏర్పడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి నీలో క్రియ చేస్తున్నదని నీ మనసు చెప్తూనే ఉంటది. ఎందుకంటే మనం చూసినట్లయితే లోకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఏ రీతిగా చూస్తామో మనకు తెలుసు. మరియు ఇట్లా నేను
ఒక మనుషుని, ఇద్దరు కుమారులు చాలా వద్దు. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు తండ్రి చాలా సమానత్వంగా పెంచుతున్నాడు. సమానత్వంగా పెంచుతున్నప్పుడు కుమారుడికి ఆశ కలిగింది. ఎక్కడ ఆశ కలిగింది? లోకం మీద ఎంజాయ్ చేయాలి, స్నేహితులతో పండగ చేసుకోవాలి, నా ఆస్తి యావస్తు నాకు ఇచ్చేసి మీరేదో మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటానని చెప్పి తన ఇష్టానుసారంగా ఆనందించడానికి లోకం వైపు వెళ్తున్నాడు. అలాగే మనం మొదటిలో చూసుకున్నట్టయితే ఆదాము అవ్వ కూడా తన కళ్ళు తెరవబడతాయి, దేవుని అంతటి వాళ్ళమైపోతాం మనం అని చెప్పి ఆశపడింది లోకాన్ని చూసి. ఈరోజు ఈ కుమారుడు కూడా లోకాన్ని చూసి ఆశగొంటున్నాడు. ఎందుకు ఆశగొంటున్నాడంటే ఎంజాయ్ చేయాలి, నా ఇష్టం వచ్చినట్టు తిరగాలి అని చెప్పి. కాబట్టి లేఖనాలు మనం చూసినట్లయితే తన వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు. ఏ రీతిగా ఎంజాయ్ చేశాడంటే లోకంలో ఉన్నవన్నీ ఖర్చులతో కూడినవన్నీ ఏర్పాటు చేసిన స్నేహితులతో తిరిగాడు, బంధువులతో తిరిగాడు, వాళ్ళ స్నేహితులందరికీ పార్టీలు ఇచ్చాడు, ఎంజాయ్ చేశాడు. చివరికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు చూడండి 16వ వచనంలో. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవడును వారికి ఏమి ఇయ్యలేదు. మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రి తనకి ఏమి కావాలని చెప్పి అన్ని ఏర్పాటు చేసి అనేక మంది కూలీలున్న ఇంట్లో తన కొడుకు ఏది తక్కువ కాకుండా చూసుకోవాలని చూసి ఎంతగా తన కోసం ఆస్తులు సంపాదించి పెడితే తన ఇష్టానుసారంగా జీవించడానికి వెళ్ళి తన తల్లిదండ్రుల మాట వినకుండా తన ప్రభావాన్ని అనేక మందికి విచ్చలవిడిగా నేను ధనవంతుడినని చూపించడానికి వెళ్ళాడు. కానీ ఏం చేస్తున్నాడు? చివరక్కడికి పందుల పొట్టులో ఆ పొట్టును తిందామన్నా వాడికి అవకాశం లేదు. ఈ రోజు తండ్రి అయిన దేవుడు మనల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఆయన ఆలోచనతో ప్రతి క్షణము మనల్ని లేవనెత్తాలని చూస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే బలహీనతల వెనకాల పరిగెడుతున్నాం, లోక ఆలోచన వైపు పరిగెడుతున్నాం, ధనము వైపు పరిగెడుతున్నాం, అది కూర్చుకోవాలి ఇది కూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే దొంగిలుతున్నాం. కానీ గత వారం మాట్లాడుకున్నాం, దావీదు ఎప్పుడైతే ఆ శనివారం వస్తుందో ఆ శనివారం దేవుని మందిరంలో ఎలా గడపాలా అని వారమంతా ఎదురు చూస్తున్నాడంట. ఈ రోజు మనం కూడా దేవుడు తన పక్షముగా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని రుచికరమైనవి మన మార్గంలో పెట్టి నీవు నడువు నేను వెనకాల ఉన్నానని చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే వెళ్ళవలసిన స్ట్రైట్ రోడ్ లో వెళ్లకుండా అనేకమైన వంకరి మార్గాల్లో వెళ్తున్నాం. అనేకమైన వంకరి మార్గాల్లో మనమే వెళ్ళి దారి తప్పిపోతున్నాం. దారి తప్పినప్పుడు ముళ్ళులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్ని వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నీవు వెళ్ళవలసిన రూట్లో సరైన రీతిగా వెళ్ళట్లేదు, ఏర్పరిచిన దేవుని మార్గంలో నీవు వెళ్ళట్లేదు, ఏర్పరిచిన దేవుని సన్నిధిలో నీవు ఏర్పాటు కలిగిన జీవముతో ఆ హృదయ సన్నిధిని దేవునితో ఎప్పుడు గడపాలని ఆకర్షణీయంగా దేవుని వైపు పరిగెట్టట్లేదు. కనుక నీవు ఎప్పుడు కూడా అదే స్థితిలో కనబడుతున్నావు. ఇరుకులతో ఇబ్బందులతో ఎందుకు కనబడుతున్నావు అంటే నీకు ప్రశ్నకు జవాబుకి ఎందుకు రావట్లేదంటే దేవుడు నిన్ను ఇంకా ఆకర్షణీయంగా తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. నీ జవాబు రావాలంటే దేవుని వైపు ఆకర్షణీయంగా మారాలి. దేవుని దగ్గర శతాధిపతి వెళ్ళి అయ్యా నీవు నా కుమారుని స్వస్థపరచు అన్నప్పుడు ఏ రీతిగా నడువయ్యా నీ వెనకాల వస్తానన్నప్పుడు అయ్యా నా ఇంటికి పిలిస్తే అనేక మంది వస్తారు, నా కింద అనేక మంది పనివారు ఉన్నారు, కానీ నీ ఒక్క మాట సెలవి అని చెప్తాడు. తన కుమారుడి విషయంలో ఒక్క మాట సెలవి అంటే యేసుక్రీస్తు ఆశ్చర్యపోతాడు. నీలాంటి భక్తుడు నేను ఎలాంటి వారిని నేను ఎక్కడ చూడలేదయ్యా. నా వెనకాల శిష్యులు ఉన్నారు, నా వెనకాల అనేక మంది స్వస్థపరచబడిన వారు ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా వారు అవిశ్వాసముగా కనబడ్డారు తప్ప నీవు నన్ను విని వచ్చి ఎరిగి ఈ రీతిగా నీవు నన్ను మాట్లాడగలిగితే చాలు అంటున్నా చూడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడింది, నీ వెళ్ళిపోని నీ బిడ్డ స్వస్థపరచబడ్డాడని చెప్తాడు. అదే రీతిగా మన విశ్వాసం దేవుని ఆశ్చర్యపరిచే విధముగా ఉండాలి. దేవుడు ఆలోచించే దానికంటే నా కుమారుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు అని చెప్పి దేవుడు ఇచ్చే విధముగా మనం తీసుకునే విధముగా ఉండాలి తప్ప దేవుని దగ్గర అడిగి 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 అలిసిపోయే వారిగా ఉండకూడదు. ఎందుకంటే కొన్ని దేవుడు పెడతాడు. ఎందుకంటే సంవత్సరం నుంచి ప్రార్థన చేసి ఉండవు, చెల్లికి గర్భఫలం ఫలించినదంటే కొన్ని పరీక్షలు పెడతాడు దేవుడు. నీ విజయ రహస్యం ఎలా ఉంటదంటే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు వెంటనే జరగచ్చు. కాబట్టి ఆ కార్యములు ఎలా చేస్తానో అది నా సమస్తములో ఉన్నది కనుక నీ వంతు ప్రార్థన చేసి నీవు మోకరించి నా దగ్గర వేడుకొన్నట్టుకే. కాబట్టి
మనము ఈ కుమారుడి విషయంలో చూస్తే తనకు ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నాడు. కానీ దేవుడు సమస్తమును ఏర్పరిచి, కుమారుడా నీ వెళితే త్రొట్టెలు పడతావు, నా దగ్గరే ఉండు, ఎప్పుడు కూడా నన్ను విడిచి వెళ్ళకని దేవుడు చెప్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన ప్రవర్తన విషయంలో, మన బిహేవియర్ విషయంలో తరబాటులు పడుతూ, ఇది దేవుడు చేసే కార్యం కాదు గనుక, దేవుడు చేసే అద్భుతం కాదు గనుక, ఇది నేనే కష్టపడాలని నీ చేతులుగా మీదుగా నువ్వే కష్టపడుతూ, నువ్వే ఇరుకులో పడిపోయి, నువ్వే ఇబ్బందులు పడిపోతావు తప్ప ఏ రీతిగా కూడా దేవుని ప్రణాళిక ఏంటో సమస్తమును దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. కనుక మనం చూసినట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆరో అధ్యాయం 9వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన మనం చనిపోవడం చూడగా పాప విషయమే ఒక్కమారే చనిపోయింది గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలనే మీరును పాపం విషయంలో మృతులే గాను దేవుని విషయం క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే ఏమన్నారు? మళ్ళీ చెప్పండి, లాస్ట్ మాట చెప్తాం. మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి, మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఎవరిని ఎంచుకోమంటున్నాడు? ఏం చేయమంటున్నాడంటే ముందు శారీరకంగా మీరు చనిపోవాలి. క్రీస్తు మీరు ఎప్పుడైతే జీవించాలని ఎదురు చూస్తారో మీరు శారీరకంగా ఈ భూమి మీద మీ ఆశలన్నీ చంపేసుకోవాలని చెప్తున్నాడు. శారీరకంగా ఎప్పుడైతే మనం చనిపోయి బ్రతుకుతామో ఆత్మ జీవింప చేస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ ఏ స్థలములో ఏది చేయాలన్నా, అక్కడ అద్భుతం జరగాలన్నా, నీ మాట శక్తి జీవము గలదైనా సరే, ఏ రీతిగా దేవుడు చెప్తున్నాడంటే నిన్ను నీవు ఎంచుకున్నటకు నీకు విడుదల ఇచ్చేశాడు దేవుడు. కానీ ఎంచుకోలేకపోతున్నావు. ఎందుకు ఎంచుకోలేకపోతున్నావు అంటే అది నీలో ఉన్న బలహీనత నిన్ను కృంగదీచేస్తుంది. నీలో ఉన్న శక్తి ఆనాడు అయితే దేవుడు సమస్తముడు ఏర్పరిచి ఆదాముకి ఇచ్చాడు, కానీ వారి దగ్గర ఏం కృంగదీసిందంటే ఒక పండు కృంగదీసేసింది. అపవాది వలన శోధింపబడటం వలన వారు పాపము చేశారు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఈ కుమారుని విషయంలో దేవుడు సమస్తమును ఏర్పాటు చేసి నిన్ను చేతులారా తండ్రి ఎల్లకు నా దగ్గర నుంచి అంటే మనమే వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏర్పాటు చేసిన రీతి మనం చూస్తే ఆయన చనిపోయిన తర్వాత నిన్ను నువ్వు ఎంచుకున్నట్టుకు నీకు హక్కునిచ్చేశానని చెప్తున్నాడు. కాబట్టి ఆ హక్కును మనం ఎలా పొందుకోవాలంటే దేవుడు అడిగితే ఇస్తాడు, అడిగితే కంపల్సరీ ఇస్తాడు అనే విశ్వాసం నీలో ఉండాలి. నేను అడిగితే ఇవ్వాలి తండ్రి, నువ్వు ఎందుకు ఇవ్వవు, నేనేం తప్పు చేశానని నువ్వు ప్రార్థన చేయాలి. నేను నీలో నిలకడగా ఉన్నప్పుడు నాకెందుకు ఈ విషయం జరగదు, నేను నీలో నిలకడగా మాట్లాడుతున్నప్పుడు నీ స్వరమును వినాలని, నీ మాటను వినాలని, నీలో మారిపోవాలని కలుగుతున్నప్పుడు నాకెందుకు ఈ విషయం జరగదు, నా నోట జీవవాకు ఉంచుతానని చెప్పావు కదా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఆశ్చర్యం కలిగించే విధముగా ఉండాలి. నిర్లక్ష్యం చేసి అయ్యే నోటి మాటతో నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కుటుంబ సంస్థ నా గ్రామం దీవించు అంటే సరిపోదు. ప్రత్యేకమైన ప్రార్థన రోజు రోజుకి మారుతూనే ఉంటుంది. దేవుని పరిశుద్ధత నీలో ఉంటే ప్రతిరోజు కొత్తదనమైన పరిశుద్ధత కలిగిన ప్రార్థన రోజు రోజుకి దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ అభివృద్ధి నీలో ఎలగట్లేదంటే, ఆ వెలుగు నీలో కలగట్లేదంటే ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. కనుక ప్రతి విషయంలో దేవుడు చెప్పే ప్రార్థనల వైపు మనం ఏ రీతిగా అడుగు వేస్తామంటే ఆ రీతిగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్క విధముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రవక్తలు చూసినట్లయితే వారి ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది. మనము ప్రార్థన చేయగా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడం, మనము ఏలియా వంటి వారమని యాకోబు 5:17 చెప్తున్నాడు. అదే రీతిగా మనం గమనించాలి. ప్రతి దినము నేను కూడా నీవు పుట్టించిన నరమానవుడినే, నీవు నా యందు ఏ ప్రణాళికతో నన్ను జీవింపచేశావో, ఏ ప్రణాళికతో ఎవరి విషయంలో ఎవరిని రక్షించడానికి, నా కుటుంబాన్ని పోషించడానికా, లేకపోతే నేను నీ కొరకు నిలబడడానికా, లేకపోతే నీ సన్నిధిలో బలపడడానికా అని చెప్పి నీవు దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. నీకు జవాబు రావట్లేదంటే నీ పరిష్కారం నీ చేతిలో ఉన్నది. నీకు జవాబు అందట్లేదంటే దేవుడు నిన్ను ఎంచుకొని నీకు సర్వాధికారముని చేశాడు. కాబట్టి నిన్ను నువ్వు ఎంచుకోమని దేవుడు చెప్తున్నాడు. మిమ్ముని మీరే ఎంచుకోండి అని చెప్తున్నాడు.
మిమ్మల్ని మీరు ఎంచుకోవడం అంటే ఎప్పుడైతే శారీరకంగా చనిపోతామో, శరీర ఆలోచనలతో చనిపోతామో, దేవుడు నీలో జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో నీవు దేవునితో జీవిస్తే ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. ప్రతి దినము దేవునితో గడుపుతున్నప్పుడు, ప్రతి దినము దేవునిలో ఎదుగుతున్నప్పుడు నూతన అనుభవాలు చూసి అయ్యో ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలని దేవుని వెనకాల పరుగెడతావు తప్ప అయ్యో ఇది బలహీనత వచ్చిందని చెప్పి ఏ రీతిగా అధైర్యపడవు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న ప్రాయం ఏదైనా సరే కుటుంబంలో ఇబ్బంది వచ్చిందంటే నేను ఏ రీతిగా సమస్యలిపోను. ఎందుకంటే పుట్టించిన వాడు కంపల్సరీ తీస్తాడనే విశ్వాసం నాలో ఉంది కనుక. ఆ విశ్వాసం ఎందుకు కలిగినదంటే నేను నమ్మిన దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను పుట్టించి మార్చుకున్నవాడు కనుక నేను విశ్వసించడానికి, అనేక మందిని రక్షించడానికి నన్ను ఎన్నుకున్నప్పుడు నా కుటుంబంలో బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే నా ప్రార్థనలో నేను ప్రార్థన చేసేది ఏం తెలుసా, నేను అనేక మంది నా కుటుంబం కోసం ఎక్కువ ప్రార్థన చేయను. నా కుటుంబం కోసం ఏదైనా బలహీనత ఉంటే తప్ప నా కుటుంబాన్ని దీవించండి, బలపరచండి అని ఏ రీతిగా కూడా ప్రార్థన చేయను. ఎందుకంటే నా కుటుంబాన్ని అంతటినీ నీ పరిశుద్ధాత్మ చేతికి అప్పచెప్పుతున్నాను. నా కుటుంబాన్ని ఏలేవాడు నీవు, నీ కొరకు నేను నిలబడుతుండగా నా కుటుంబాన్ని పోషించేవాడు నీవని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఎన్నుకున్నవాడు మనకి ఏది కావాలో సమస్తమును తెలుసు గనక, మన కుటుంబం ఎలా ఉండాలో అన్ని తెలుసు గనక, ఎవరైతే నశించిపోతున్నారో, యవనస్తులు చెడిపోతున్నారు, భూలోకంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో అటండాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి. మనం రీసెంట్ గా భారతదేశంలో ఢిల్లీలో భూకంపం వచ్చేసింది. ఎందుకంటే చెప్పుచున్నవన్నీ దేవుడు నెరవేర్పు కాలం జరుగుతుంది. ఎవరి కోసం నీ ప్రార్థన ప్రాయతపడాలో, ఏ రోజు ఎవరు ప్రయాణం చేస్తున్నారు, ఎవరు బలహీనతలో ఉన్నారు, ఎవరు కృంగిపోతున్నారో, రోగుల విషయంలో కిడ్నీ పేలే, హార్ట్ పేలే, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, కిడ్నీలో స్టోన్స్ ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరిని తలుచుకోవడమే దేవుడు నిన్ను పుట్టించాడు. ప్రతి ఒక్కరి పక్కవారి కోసమే ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. నీవు దేవునిలో ఎదుగుతున్నప్పుడు పక్కవారి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటావో దేవుడు కూడా నీ విషయంలో అంతే జాగ్రత్త కలిగి, ప్రతి విషయంలో కూడా నిన్ను జాగ్రత్త కలిగి నడిపిస్తాడు. ఎందుకంటే అపవాది నీ మీద ఎన్ని బాణములు వేసినా దేవుని అధికారం లేకుండా నీ మీద ఒక బాణము కూడా చెల్లుబాటు కాదు. దేవునిలో నిలబడాలంటే శక్తి పొందుకోవాలి. ఆ శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో నీకు నువ్వుగా ఈ లోకం వైపు చూడవు. ఈ లోకం చాలా ఆకర్షణీయంది. పగలు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. రాత్రి వచ్చేటప్పటికి మరి నీకు ఆకర్షణీయం ఎక్కడికి వెళ్ళిపోతుందో గమనించాలి. రాత్రి పగల్లో మనం చూస్తే పగలు మనకి ఎందుకు ఆకర్షణీయంగా కనబడుతుందంటే ఏదో ఒక దారి తప్పుడు మార్గం ఎంచుకోవడానికి ఈరోజు చాలా యవనస్తులు పడిపోతున్నారు. ఈరోజు మనం గమనించాలి, తల్లిదండ్రులు మోసం చేసేవారు ఎంతమంది లేరంటారు. కాలేజీల పేర్లు చెప్పి వెళ్తున్నారు, లేదా డ్యూటీల పేర్లు చెప్పి వెళ్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి బీమారమో లేకపోతే ఏదో ప్రాంతంలో వారికి ఉన్న సిటీలోకి వెళ్ళిపోతున్నారు. తప్పు చేయకుండా ఏ యవన బిడ్డ ఈ రోజు లేడు. 8, 9, 10 సంవత్సరాల్లో తప్పులు జరుగుతున్నాయంటే మనం పరీక్షించుకోవలసిన రోజులు ఏమిటంటే ఆనాడు నోవహు కాలంలో ఏదైతే జరిగినదో, సొదొమ గొమొర్రా కాలంలో ఏదైతే జరిగినదో అదే ప్రాంతం మరలా సంభవించినది కనుక ఏ రీతిగా మనం బ్రతుకుతున్నామో ప్రతి దినము మన కుటుంబ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి మన కుటుంబాన్ని అప్పగించే విధముగా ఉండాలి. అయ్యో నా కుటుంబం ఇంకా ఇబ్బందులతో ఉన్నది, సమస్యలతో ఉన్నదని నీ ప్రార్థన ఎప్పుడు బలపడుతుంది, నీ శక్తి ఎప్పుడు బలపడుతుంది, దేవుని ప్రసన్నతను ఎప్పుడు అనుభవిస్తావు. ఆ ప్రసన్నతను అనుభవించాలంటే చాలా జాగ్రత్త కలిగి అడుగులు అడుగు దేవునితో కలిసి వేయాలి. నోటి మాటలో, చూపులో కూడా, ప్రతి విషయంలో కూడా, హృదయంలో కూడా దేవుడు తేటగా చూస్తున్నాడు నీ మాటని. ముందు హృదయంలో మాట్లాడితే తప్ప హృదయంలో ఉన్న దేవుడు ప్రతి మాటకు లెక్క అప్పచెప్పే విధముగా ఉన్నావు కనుక ప్రతి విషయంలో జాగ్రత్త పడి, ఏ విషయంలో బలహీనత వచ్చినా ఇది నా యేసయ్య తీసేస్తాడని ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యం ఎలా ఉండాలంటే, ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే సింహం ఎదురుగా వచ్చినా సరే నా దేవుడు దీన్ని చంపివేస్తాడని చెప్పే విధముగా ఉండాలి. కాబట్టి మనం దేవుని దగ్గర మనం బలపడవలసిన విషయం ఏంటంటే దేవునితో కనెక్ట్ అయ్యి ఎలా జీవించాలని ప్రతి దినము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవా, ఈ లోకంలో నువ్వు ఏ ప్రేమతో మనుషులను ప్రేమించవో అదే ప్రేమతో నేను ఉండాలి అని చెప్పి మనం ఉండాలి. ఎందుకంటే నా ఫోన్ ముందర పెట్టుకుని కూడా నా ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ రీతిగా సాతానికి లొంగకూడదని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ ఫోన్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాకు సహోదరుడిగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరి విషయమే ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆశ్చర్యంగా మన ప్రార్థనలో ఉండాలి. దేవునికి ఆశ్చర్యకరం కల్పించే విధముగా మన ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నప్పుడు ఆ భారాన్ని ప్రత్యేకముగా మనకి చూపిస్తూనే ఉంటాడు. దేవుడు ప్రత్యేకముగా మనతో మాట్లాడాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో కూడా అజాగ్రత్త కలిగి మనం ఉండకూడదు. దేవుని విషయంలో ఆ ధనవంతుడైన కుమారుడు ఏం చేస్తున్నాడంటే లోకాన్ని ఆశించి వెళ్ళాడు. పందులు పొట్టి దగ్గరికి వెళ్ళిపోయి తినాలన్నా సరే అక్కడ తినడానికి వారికి ఆహారము లేదు. ఈ రోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు.
నీకు సమస్తమును ఏర్పాటు చేశాను. వెళ్ళే దారి సక్రమంగా ఉంటే నీవు దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతావు. ఆ చివరి శ్వాస వరకు నీవు తీసుకుంటూనే వెళ్తావు తప్ప నీ నుంచి ఏది కూడా నేను అడగను. ఈ భూలోకంలో ఏర్పరిచి నీవు చూసుకుంటూ వెళ్ళిపో. ఈ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నీ పద్ధతి వల్ల అనేక మంది మారడానికి ప్రయత్నం చేస్తారు కనుక నేను ఏర్పరిచిన మార్గాన్ని నీవు సక్రమంగా నడువని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఇబ్బందులు సమస్యల వల్ల మన మార్గం దారి తప్పించడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆనాడు ఆదాము హవ్వ కాలంలో కూడా అదే జరిగింది. ఒకసారి మనం అదే లేఖనాలు చూద్దాం. 82వ వచనం చూద్దాం. 21 నుంచి చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించిన. ఎంత ప్రేమమూర్తండి దేవుడు. పాపము చేశారు, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక నాకు సంబంధం లేదని విడిచిపెట్టి వెళ్ళలేదు దేవుడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడంట? చర్మపు చొక్కాలు కుట్టించేస్తున్నాడంట. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కష్టాల గుండా పడిపోయి ఆయన్ని మోసం చేసి అహంకారపు చూపుతో చూసి ప్రత్యేకంగా అనేక మందిని ద్వేషించేసినా సరే నీవు ఒక రోజు వస్తావు నా దగ్గరికి, నీవు వస్తావని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏ పాపం చేసినా, ఏ కృంగిపోయినా, ఏ సమస్యలతో ఇబ్బంది పడిపోయినా నీవు నా దగ్గరికి వచ్చి మొర్ర పెడతావు కదా, అప్పుడు నీ మొర్ర ఆలకిస్తాను, నీ మొర్రను నేను వింటాను. నువ్వే రీతిగా అధైర్యపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. ఏ పరిస్థితుల్లోనైనా సరే తోడుగా ఉంటాను. ఏ రీతిగా కూడా నిన్ను విడిచిపెట్టను, ఏ రీతిగా కూడా నిన్ను బలహీనత చెందనివ్వను. నేను సృజించుకున్న బిడ్డవు గనుక కష్టం వస్తే నిన్ను ఎలా విడిచిపెడతాను, నువ్వు తప్పు చేస్తే నేను ఎలా విడిచిపెడతానని చెప్పి స్వయాన తన కుమారుని పంపించేసి తన ప్రేమను ప్రత్యేకంగా చూపించిన ఈ రోజు మానవులలో మార్పు రావట్లేదు. వాక్యం విని వెళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడు గ్రహిస్తావు? దేవుడు ఎప్పుడు నీ స్థిరపరుస్తావు? ఎప్పుడు దేవుని కృపను నీవు పొందుకుంటావు? ఆయన కృప విస్తరించున్న కాలములో నీవు చేయవలసిన కార్యములు దేవుని వైపు చేయకపోతే, దేవుని వైపు నీవు చూడకపోతే, ఏ రీతిగా అయితే అపవాది దాడి చేసి వారిద్దరిని పాపంలో నెట్టేసిందో మనం చూస్తున్నాం. గనుక ప్రతి విషయంలో జాగ్రత్త పడి ఉండాలి. మనం చూసినట్లయితే కుమారుడి విషయంలో తిరిగి తన తండ్రికి వెళ్ళినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి అంటాడు, వెళ్ళిపోమండు. చేర తీసుకుని కౌగిలించుకుని, కుమారుడా, ఎంతకాలం నుంచి నువ్వు ఉన్నావో లేదని వేదనతో కృంగిపోతూ, నా శరీరం కృషించిపోతూ, నా శరీరం బలహీనత చెందుతూ, నీవు ఉన్నావో లేదని తెలియక ఇంతకాలము ఇబ్బంది పడిపోయాను, నా కుమారుడు నా ఇంటికి తిరిగి వచ్చేశాడు అని హక్కుని చేర్చుకుని కౌగిలించుకుని ఏడుస్తూ తన కోసం మేకపోతుని బలించి విందు చేయిస్తాడు. దేవునికి అదే ప్రేమ కలిగి ఉన్నదండి. దేవుని ప్రేమను మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే మన బలహీనతలు మనం కృంగిపోయినప్పుడు దేవుడు చాలా మనకి విరోధంగా కనబడతాడు. 99 ఆశ్చర్యాలు జరిగి ఆ ఒక్క ఆశ్చర్యం జరగకపోతే దేవుడు మనకి చాలా విరోధంగా కనబడతాడు. దేవుడు చాలా మనకి ఎలా అంటే దేవుడు చేయలేదే అనుకుంటాం. మరి 99 చేసిన దేవుని ఎందుకు విడిచిపెట్టావు అని ఒక్క నిర్ణయం నీలో ఉందా? దేవుని దగ్గర చాలా జాగ్రత్త పడాలి. ఆయన ప్రేమ ఎలాంటిదంటే తన కుమారుడు తప్పిపోయేస్తే విందు చేసిన విధముగా మనం చూస్తున్నాం. మనం విందు చేస్తున్నాడంటే మనం గమనించాలి. అన్నయ్య వచ్చాడు, అన్నయ్య నేను ఎంతకాలం నుంచి ఉంటుంటే నువ్వు ఏ రీతిగా కూడా నాకు విందు చేయలేదు, నువ్వు నాకు ఎప్పుడైనా విందు చేసావా? మన కుటుంబ విషయం ఎంత కష్టపడుతున్నాను, గుడ్లకు సాకిరి చేస్తున్నాను, పొలం పనులు చేస్తున్నాను, ఏ రీతిగా కూడా నాకు విందు ఏర్పాటు చేయలేదని చెప్పి అన్నయ్య కోపపడినప్పుడు తండ్రి అంటాడు, నీవు నా దగ్గరే ఉన్నావు, నా ఆస్తిని నీకు సమస్తమును ఇచ్చాను, నా ప్రేమను నువ్వు అనుభవించావు, కానీ నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు గనుక మరలా నా దగ్గరికి వచ్చాడు, నా చేతిలో చేరాడు, నేను ఏ రీతిగా తనను విడిచిపెట్టగలను? తన కోసం విందు కాదు, తన కోసం పరలోకములో ఏర్పరిచిన విందు కోసం ఏర్పాటు చేసిన ఆ విందు విషయం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోక సువార్త 10వ వచనంలో మనం చూస్తే 8వ వచనం నుంచి 10వ వచనం చూద్దాం. లోక సువార్త 15:10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరి విషయమే కలుగుతుందంట?
ఒక పాపి విషయమే పరలోకంలో విందు జరుగుతుందంట. 99 మందిని విడిచిపెట్టి ఒక పాపి విషయమే మనం గమనించాలి. ఆ పాపి విషయమే మేలు జరుగుతుందంటే మనం గమనించాలి. ఈ రోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా? నా ప్రేమను ఎప్పుడు పొందుకుంటాడా? నా ప్రేమను ఎప్పుడు తనకి చూపించాలా? నా ప్రేమ ఎప్పుడు తనకి ధైర్యముగా ముందుకు నడిపించాలని దేవుడు చెప్తున్నాడు. గనుక ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో దేవుని యందు నిలకడగా ఉండాలి. గనుక నీ ప్రేమను ఎప్పుడు కూడా దేవుడు స్వీకరించడానికే సిద్ధపడి ఉన్నాడు. అలాగే దేవుడు తన ప్రేమని మనకు చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మనము దేవుని సన్నిధికి రావడానికి ఎంత ఆకాంక్షతో ఎదురు చూస్తామో, దేవుని సన్నిధికి ఎంత పరుగున వచ్చి ఆయన సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేస్తామో, ప్రతి విషయంలో దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. నిలబడిన చోట వాక్యం మాట్లాడుకోవాలి. దేవా, ఈ వాక్యంలో ఇలా ఉన్నది కదా, ఈ వాక్యం దేని గురించి అని చెప్పి దేవునితోనే సంభాషించుకునేలా మనం ఉండాలి. ఎందుకంటే అంత్యకాలం వచ్చుచున్నది. నిజముగానే చెప్తున్నాను, అనేక మంది యవనస్తులు చనిపోతున్నారు. ఎక్కడక్కడ భూకంపములు జరుగుచున్నాయో మనం గమనిస్తున్నాం. దేవుని సన్నిధి రాకడ సూచనలకు జరిగిన రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదవండి. లోకములో ఏం జరుగుతుందో దేవుడు ఆ వాక్యములో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం చదవండి. ఆ వాక్యంలో దేవుడు ఈ లోకంలో ఏం జరుగుతున్నాయో మాట్లాడుతున్నాడు. అయ్యో, ప్రసంగం చేస్తున్నారు, చెప్పి వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎందుకు చెప్తున్నారు? అతనికి ఏం అవసరం? ఇంత దూరం వచ్చి ఏం అవసరం అని చెప్పి మనం ఆలోచన కలిగి ఉండాలి. వచ్చే దారిలో హెల్మెట్ల కోసం పోలీసులు ఆపేస్తున్నారు. మరలా పొలము గట్లంతా తిరిగి వచ్చాం. పొలము గట్లంతా తిరిగి వస్తే సరిగ్గా గేటు దగ్గర వచ్చేటప్పటికి రేపు ఉదయం దాకా గేటు తీయరంట. మరలా ఇంకో దారంట దొడ్డు దారిని ఎన్నుకుని వచ్చాం. ఎందుకు సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇక్కడికి చేరి మీకు వాక్యం ఎందుకు అందించాలి? మాకేం అవసరం? కానీ దేవుడు సిలువను ఎత్తుకుని మోసేటప్పుడు అది చాలా భారముగా అనిపించదు, చాలా సులువుగా అనిపిస్తుంది. ఆ భారమును ఎప్పుడైతే నువ్వు కూడా ఎత్తుకుంటావో ఆ భారము విలువ ఏంటో నీకు తెలుస్తుంది. మనుషులైన మనకే హెల్మెట్ వలన జాగ్రత్తను వహించానని చెప్తున్నాడు కదా. దేవుడు నరకానికి వెళ్ళకూడదని ఎంత జాగ్రత్త కలిగి తన స్వయాన కుమారుని పంపి తనని విడుదలగా ఆయన రక్తము ద్వారా మనకు విడుదల ఇస్తున్నాడంటే మనం గమనించాలి. మన ఊర్లో ఎవరైనా మన కుటుంబంలో నుంచి సంవత్సరానికి ఒకరిని బలి ఇవ్వాలంటే మన కుటుంబంలో ఎలా ఉంటుంది ఎప్పుడంతే? ఒకసారి ఆలోచించండి. సంవత్సరానికి ఒకరిని బలించేయాలి. ఊర్లో ఒక్కొక్క కుటుంబానికి వాయిదా వస్తూనే ఉంటుంది. అలాగే దేవుడు ఏ రీతిగా తన కుమారుని పంపించి మరణము పొందించాడో మనం గమనించాలి. ఆయన రక్తపు బొట్టుతో ఈ భూమిని కొన్నాడు. ఈ భూమిలో బ్రతుకుతున్న నీవు నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో రెండు కూడా ఆధిక్యం నీకే ఇచ్చేశాడు. ఏ రీతిగా పరలోకం చేరాలి అని తెలుసుకుంటే దేవుని ప్రణాళిక, దేవుని శక్తి ఏమిటో, దేవుని కృప ఏమిటో, దేవుని బలం ఏమిటో తెలుసుకొని ప్రార్థనలో ఎలా గడపాలో, ప్రార్థనలో ఎలా అనుభూతులు రావాలో, సాతాను పైన శక్తులు ఎలా జయించాలో, సాతాను వేయించిన బాణములను ఎలా ఎదుర్కోవాలో, సాతాను వేస్తున్న కుటుంబ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, సాతాను పెట్టుచున్న చిచ్చులను ఎలా ఎదుర్కోవాలో, వాడి కుటుంబం నుంచి కుటుంబంకు బంధువర్గాల విషయంలో కుటుంబాల చిచ్చులు ఎలా పెడుతున్నాడో గమనించాలి. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు బంధువులు చాలా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా మాట్లాడేస్తారు పొందుకోవడానికి. బంధువులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే మన దగ్గర అన్ని ఉన్నప్పుడే వచ్చి బాగున్నావా బాగున్నావా అని చెప్పి పదే పదే ఫోన్లు చేస్తారు. అవి ఏ రీతిగా అయితే నీ దగ్గర కనబడకుండా ఉంటాయో అప్పుడు బంధువుడు అనేవాడు నీకు కనబడడు.
అప్పుడు ఆయన స్వభావం ఏంటో నీకు తెలిసిపోతుంది, ఆ బంధువు స్వభావం ఏంటో నీకు తెలిసిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రతి దినము నీ వైపు చేతులు చాచి, నా కుమారుడా నా ప్రేమను పొందుకో, నా కుమారుడా నా శక్తిని పొందుకో, నా కుమారుడా విజయాన్ని పొందుకో, పరలోకం రావడానికి నేను నీకు విజయాన్ని ఇచ్చేసాను. తోకతో ఆడిస్తున్నావు, వాడి వైపు ఎందుకు వెళ్తున్నావు? తోకతో వాడిస్తున్నా వాడి వైపు నువ్వు ఎందుకు నడుస్తున్నావు? నిన్ను తలగా నియమించాను కానీ తోకగా నియమించలేదే. వాడు తోకతో ఆడిస్తున్నప్పుడు నీవు తలగా నియమించిన వాడికి ఎలా పడిపోతున్నావు? నిన్ను ఎప్పుడు తలగానే చూసుకోవాలి. ఎందుకంటే తోక అయిన సాతాను నిన్ను ఆడించడానికి సరిపోడు. ఎందుకంటే గర్జించు సింహం వల్లే దేవుడు నిన్ను తలగా నియమించాడు. ఆ తలగా నియమించిన నీవు కూడా ఏ రీతిగా దేవునిలో స్థిరపడాలో, దేవునితో ఎలా ఎదగాలో, ప్రతి క్షణము గర్జించు సింహం వల్లే ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే గర్జించు సింహమయ్యున్న నా యేసయ్య నాలో ఉన్నాడు, నా ఉనికిడి తాకడానికి కూడా వాడికి అర్హత లేదని చెప్పి మనం ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు ఆదాము అవ్వ విషయంలో చూస్తే ఆకర్షణీయంగా లోకం కనబడుతుంది. ఈ రోజు తప్పిపోయిన కుమారుడి విషయంలో చూస్తే లోకం ఆకర్షణీయంగా కనబడుతుంది. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, శారీరకంగా నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావో అప్పుడు నేను నీలో జీవింపచేస్తాను, నేను నీలో జీవిస్తాను కనుక అప్పుడు నీకు విజయాలేంటో రుచి చూస్తావు. ఆ విజయాలను రుచి చూసినప్పుడు ఏ రీతిగా కూడా వెనకడుగు వేయదు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని కృపలో నిలబడాలి. ఎందుకంటే మనం సాధించే విషయం కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది కలిగి మనల్ని ఎంతగానో వేదన కలిగి చేయవచ్చు. కాబట్టి ఆ లేటు వెనకాలే ఆశీర్వాదములు ఎన్నో దాగి ఉంటాయి. ఆ ఆపద లేటుగా వస్తుంది, ఇబ్బందులు అవుతున్నాయంటే మనము గమనించాలి, దేవుడే లేటు చేస్తున్నాడని, దేవుడే ఏదో ఆశ్చర్యం చేయబోతున్నాడని. కనుక నా చెల్లి విషయంలో దేవుడు ఏ రీతిగా కార్యం చేశాడు మీ అందరికీ పంచుకున్నాను. అదే మీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో. లోకం ఆకర్షణీయంగా కనబడితే ఏ రీతిగా కూడా లోకం వైపు చూడకండి. దేవుడు చెప్తున్నాడు, ధనవంతుడు గమనిస్తున్నావు, ఇక్కడ లోక ఆలోచన గమనిస్తున్నాం. లోక ఆలోచనలో పడిపోయిన ఆదాము అవ్వ కనబడుతున్నారు, ధనము పోగేసుకుని కనబడుతున్న కుమారుడు కనబడుతున్నాడు. దేవుడు ఏ రీతిగా కూడా మరలా నువ్వు ఏ తప్పు చేసినా, ఎన్ని నిందలు మోపినా, పక్కవారిని నిందారహితులుగా మోపినా, కానీ దేవుడు నీతో అంటున్నాడు, ఈ రోజు నిన్ను తప్పులు క్షమించి నిన్ను నా వైపు నడిపించడానికి ఎంతో నిన్ను ప్రభంగా ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమకరమైన విశ్వాసముతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రోజు నా దరికి చేరతావా కుమార్తె, కుమారుడు అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజు మీరు ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి దేవుని వైపు ఆకర్షణీయంగా మారడానికి ప్రయత్నం చేస్తే, ఈ దినము నుంచి ఏ వాక్యం అయితే నిన్ను సిద్ధపాటు చేస్తుందో, ఈ వారం నుంచి నిన్ను దేవుడు ఏ రీతిగా సిద్ధపాటు చేయాలని చూస్తున్నాడో, ఏ రీతిగా దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలని చూస్తున్నాడో, నీ కుటుంబంలో ఆశ్చర్యాలు జరగాలని, అద్భుతాలు జరగాలని, పాపపు శక్తుల నుంచి విడుదల కలగాలని, ఆ శాపపు కాడిలు విరగొట్టగాలని ఏ అధికారంతో నీవు ప్రార్థన చేస్తావో, అధికారము కలిగిన ప్రార్థన నేను మారుస్తుంది. అధికారము కలిగిన ఆయన శక్తి నీ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. కనుక మీరు ప్రతి ఒక్కరు బలము పొందుకొని దేవుని వైపు, ప్రభు యొక్క శిక్షణలో తుది యొక్క ఆయన మహిమను ధరించుకొని ప్రతి విషయంలో ఆయనకి విజయ వీరుడుగా నీవు నిలబడతావని దేవుడు ప్రకటిస్తున్నాడు. గనుక ఈ కొద్ది మాటలు దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో, నీలో ఉన్న బలహీనత ఏ రీతిగా తొలగిపోయినదో, ఆ విజయాన్ని ఎలా పొందుకోవాలో ప్రతి క్షణము ప్రార్థించి దేవుని వేడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలల వంచి ప్రార్థన